ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్తీక వనభోజన అన్న కార్యక్రమానికి విచ్చేసిన లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అందరికీ కూడా వెల్కమ్ చేస్తూ అందరికీ అభినందన తెలుపుతున్నాను. సో యాక్చువల్లీ కార్తీక మాసానికి సంబంధించి దాని విశిష్టతను గురించి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ప్రాముఖ్యత ఏంటి అనేది దానికి సంబంధించి మన విశిష్ట అతిథి అయినా అది మన అందరిలో స్నేహితురాలైన మా పుణ్యశాంతి గారు వారి మాటల్లో వారు చెప్తారు. అండ్ ఈ సందర్భంగా అందరికీ కొత్తవారికి గుర్తు చేయదలుచుకున్నాను. 2021లో మన అమ్మ సంఘం ప్రమాణ స్వీకారం అయినప్పుడు ఈ మేడం చేతుల మీద ప్రమాణ స్వీకారం జరిగింది. అండ్ అందరూ చూస్తున్నారు కదా, 4 ఏళ్ళు ఉంది. అమ్మ సంఘంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, అందరం కలిసికట్టుగా ఉన్నాం. చిన్నవి వచ్చినాయి, పక్కకి వెళ్ళిపోయినాయి. ఏం సాయి రెడ్డి గారు ఇలా జరిగింది. సో వీరి బ్లెస్సింగ్స్ చాలా, దేవుడి భక్తి ఎక్కువ ఉంటుంది, దైవభక్తి ఎక్కువ ఉంటుంది. మొన్న కూడా దీపారాధన అయింది కదా, మెయిన్ రోజుల్లో ప్రతిసారి వెళ్తుంటుంది అనమాట. చాలా పెద్ద ఎత్తున చేస్తుంటారు, పాస్ కూడా ఇస్తుంటారు. సో ఒకసారి వీరి మాటలో దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా. నాకు అర్జున్ గారు స్వప్న అనే స్నేహితురాలు ద్వారా పరిచయం అయ్యి మన ఇంటికి వచ్చి ఆహ్వానం చెప్పారు. వారు ఈ రోజుకి కూడా మొదటి రోజు ఎలా రిసీవ్మెంట్ ఉందో, ఎంత మంచి స్నేహితుడో ఈ రోజుకి కూడా అంతే మంచి స్నేహం కనబరుస్తున్నారండి. అలాగే రోజు కూడా దినదినాభివృద్ధిగా అందరినీ కూడా పెట్టుకుంటూ ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళిపోయి ఆయన ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహజంగా కార్తీక వనభోజనాలు అనగానే మనం అందరం విహారయాత్రకు వెళ్ళినట్టు లేదు, అక్కడికి వెళ్ళి స్నేహితులందరినీ కలుపుకొని భోజనం చేసింది మనం చూస్తూ ఉంటాం. కానీ కార్తీక మాసానికి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఒక విశిష్టత ఉందండి. సౌనకాది మహాముని ఒకరోజు ఇలానే నదీ స్నానానికని బయలుదేరుతూ ఉంటే కొద్దిగా వాళ్ళని ఒక 5 నిమిషాలు ఈరోజు అంటే మనకు బస్సులు లేకపోతే కార్లు ఎలాంటి వెహికల్స్ అని మనకు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో అయితే నడక ప్రయాణమే ఉంటుండే. ఆయన సుదూర తీరం నుంచి నడిచొచ్చి ఒక దగ్గరికి వెళ్ళే వరకు సంధ్యా సమయం అయిపోతుంది, అయ్యో నేను నదీ స్నానం చేయాలి కానీ నాకు ఓపిక లేదు అని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన్ని అడుగుతారు, స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే, ఇంతకీ ఈయనను అడగడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మరాక్షసులు అనమాట. ఈయనని మాటల్లో పెట్టి ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ చెట్టు పొదల్లో ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన చెప్పే కథను విన్న తర్వాత ఒక్కసారిగా వాళ్ళ రూపాలు మారిపోయి వాళ్ళు బ్రాహ్మణ రూపంలో మారిపోయిన తర్వాత, స్వామి మేము ఇన్నేళ్ల నుంచి నరకయాతన పడుతున్నాం, బ్రహ్మరాక్షసులుగా ఉండి దారిని పోయే వాళ్ళందరినీ ఈ చెట్టు కింద పాపం ఎవరైతే నీడకి కూర్చుంటారో వాళ్ళందరినీ మేము తినేసేవాళ్ళము, వాళ్ళందరినీ మేము భక్షించేవాళ్ళము. కానీ ఈరోజు మీ వలన మీరు చేసే ఈ కార్తీక మాసం పుణ్యం వలన మాకు ఈ రూపాలు కలిగాయని చెప్పి దండం పెడతారండి. అందుకే అంటూ ఉంటారు పెద్దలు కూడా సామెత, చెట్టులో ఏముందో పుట్టలో ఏముందో అనే సామెత అక్కడి నుంచే వచ్చిందనమాట. ఏ చెట్టులో ఏముంటుందో తెలియదు, కాబట్టి మనం ఏ చెట్టు దగ్గరికి పోయి దండం పెట్టినా ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు కలుగుతుందనే ఇలాంటి కార్తీక వనభోజనాలు పెడుతూ ఉంటారు. ఈరోజు మనం ఇంతమంది కలిసాము, ఇంత మంచి మాటలు మాట్లాడుకున్నాం. ఏ చెట్టులో నుంచి ఏ పురుగో ఏ పుట్టో ఎక్కడో పుణ్యం పొంది వాటి జన్మ కూడా వాళ్ళకి సాఫల్యం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్క సభ్యునికి నా మనస్ఫూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు, కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ వనభోజనానికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు సంతోషంగా ఈరోజు గడపాలని, సంతోషంగా ఇక్కడ ఉండి పూజలు చేశారు, ఇంతవరకు అయితే పూజలు చేశారు. ఇక మీదట మీరు అందరితో కలిసి ఈరోజు మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి మన భోజనాలకు వస్తాము. ఇక్కడ అందరం మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం, పూజలు చేసుకుంటాం, లేడీస్ జెంట్స్ అందరం కలిసి. అంతే, అందరికీ కార్తీక మనం ఇక్కడికి వచ్చి పూజలు చేయడము, అందరం కలిసి కట్టుగా ఉండడము, మాట్లాడడము, భోజనం చేసి హ్యాపీగా వెళ్ళడము జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది. మరి ఇంకా ఈ యొక్క అమ్మ అసోసియేషన్లో ఇంకా పెద్దగా కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.
సరే ఎవరైనా ఇవ్వండి వాయిస్. వాయిస్ అంటే అమ్మ మ్యాట్రిమోనీకి జై, అమ్మ మ్యాట్రిమోనీకి జై, అమ్మా సంఘం వర్ధిల్లాలి, అమ్మా సంఘం వర్ధిల్లాలి, మ్యారేజెస్ బాగా చేసుకోవాలి అందరూ. అన్నా చేయాలి ఆయన ఉందా నంబర్? నమస్తే ప్రీతి మేడం, పూజ చేస్తుంది. దగ్గర ఈసారి అయినా అందరికీ బిజినెస్ సరిగా జరుగుతూ అందరూ హ్యాపీగా ఉంటారు. అందరికీ నమస్కారం. నేను మన అమ్మా సెషన్ నుంచి ఒక దివ్యమైన ప్రోగ్రామ్ కార్తీక వనభోజనాలు ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టు ఈ సంవత్సరం కూడా వచ్చాము. అందరినీ ఆశీర్వదించి అందరికీ మంచి బిజినెస్ అవ్వాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. రైట్ శివ, ఒక ట్యాప్ తీసుకో. సరే ఎవరైనా ఇవ్వండి వాయిస్. వాయిస్ అంటే అమ్మ మ్యాట్రిమోనీకి జై, అమ్మ మ్యాట్రిమోనీకి జై, అమ్మా సంఘం వర్ధిల్లాలి, అమ్మా సంఘం వర్ధిల్లాలి, మ్యారేజెస్ బాగా చేసుకోవాలి అందరూ. దగ్గర ఈసారి అయినా అందరికీ బిజినెస్ సరిగా జరుగుతూ అందరూ హ్యాపీగా ఉంటారు. అందరికీ నమస్కారం. నేను మన అమ్మా సెషన్ నుంచి ఒక దివ్యమైన ప్రోగ్రామ్ కార్తీక వనభోజనాలు ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టు ఈ సంవత్సరం కూడా వచ్చాము. అందరినీ ఆశీర్వదించి అందరికీ మంచి బిజినెస్ అవ్వాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. రైట్ శివ, ఒక ట్యాప్ తీసుకో. ఇక్కడ నా పేరు భాగ్యశ్రీ, నేను అమ్మా సెషన్లో మెంబర్ని. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను మన అధ్యక్షుడైన మన అర్జున్ గారిని వచ్చి మాట్లాడాల్సిగా కోరుతున్నాను. అండ్ ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ వనభోజన కార్యక్రమానికి వచ్చాము. ప్లీజ్ ఇన్వైట్ హెమ్. నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ గారు ఎవరున్నారంటే మన పూర్ణ శాంతి గారు. ప్రతిసారి మనం చేసుకునే అన్ని ఈవెంట్స్లో కూడా ఆవిడ చాలా ఇదిగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్లీజ్ ఇన్వైట్ హర్. నెక్స్ట్ మన అమ్మ సెషన్ అడ్వైజర్ అమ్మ గారు మిసెస్ అంజనీ బాయ్ గారు. ప్లీజ్ కమెంట్. నమస్కారం. ఈరోజు కార్తీక వనభోజనాలు అన్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులందరికీ, దేవుడి దూతలందరికీ నా నమస్కారాలు అండ్ అందరికీ ఆహ్వానిస్తూ అభినందనలు తెలుపుతున్నాను. ఇది మనది నాలుగవ సెలబ్రేషన్స్. ఇది కార్తీక మాసం సెలబ్రేషన్స్. ఇది 21, 22, 23, 24. ప్రతిసారి ఒక సంవత్సరానికి ఒకసారి ఇట్లా కుటుంబ సభ్యుల యొక్క మనం కలవడం జరిగింది. అండ్ ఎంతో మంచి మంచి రిలేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఈ అమ్మ సంఘం ద్వారా. అమ్మ సంఘం పేరు కూడా అమ్మ అని పేరు పెట్టాము. అమ్మకు తగ్గట్టు మన అమ్మ సంఘం క్రమశిక్షణతోటి 4 ఏళ్ళ నుంచి 2020లో
ఎస్టాబ్లిష్ అయ్యాక 2025 వరకు కూడా ఎంటర్ కాబోతున్నాము. ఎటువంటి సమస్యలు లేకుండా విడిపోకుండా అందరం కలిసిమెలిసి ఉన్నాం. దీనికి ఈ సందర్భంగా మన శివుడు శంకరుడు భోలానాథ్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాము. అండ్ ఇదే విధంగా మన భోలానాథ్ గారి ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ భవిష్యత్తులో 2025 నుంచి అందరూ ఆర్థికంగా ఎదిగే విధంగా 100%గా నేను నా కోఆపరేషన్ ఉంటుంది. మీ అందరికీ నేను అందుబాటులో ఉండబోతున్నాను. ఎవరైతే నూతనంగా సభ్యత్వం తీసుకున్నారో పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగే విధంగా నెక్స్ట్ టార్గెట్ మనం పెట్టుకున్నాము. గత 4 సంవత్సరంలో ఎన్నో టార్గెట్స్ నేను పెట్టుకున్నాను. ఒక్కొక్కటి నేను అనుకుంటున్నాను అది సాధించుకుంటూ వెళ్తున్నానని. సో చాలామంది గమనించిన వాళ్ళకి తెలిసి ఇక్కడ 2020లో స్థాపించాక కరోనా టైంలో ఆ టైంలో ఎటువంటి సమావేశాలు పెట్టలేకపోయినాం. 2021 నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ మీటింగ్లోనే భారీ బహిరంగ సభ పెట్టాము. ఆ రోజు ఏసీపీ గారు రామదాస్ తేజ గారు రావడం జరిగింది. తర్వాత ఆ రోజు ఫస్ట్ మీటింగ్లో మేడం ఉన్నారు, డాక్టర్ పుణ్యశాంతి గారు. ఈరోజు మన కార్యక్రమం ముఖ్య అతిథి వీరు. సో జస్ట్ మెసేజ్ పోస్టర్ పెట్టాను, పర్సనల్ ఫోన్ కూడా చేసి చెప్పలేదు. మన అన్న ఫీలింగ్ తోటి మేడం రావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ మేడం. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఉంటారు మేడం అన్నారు. సో వారు ఏంటన్నారు మేడం మాటల్లో చెప్తారు. మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీరు ఇక్కడ రావడం. సో డాక్టర్ పుణ్యశాంతి గారు గట్టిగా చప్పట్లు కొట్టండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు గమనించండి దయచేసి. 2021లో స్థాపించామండి అమ్మ సంఘం అనేది. 24 ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాము. అంటే సంఘం పరంగా నేను తీసుకొని వెళ్ళాను. నాతో పాటు మన సభ్యులందరూ సీనియర్ మోస్ట్ మన అమ్మని పెట్టాం. అమ్మలానే నా పక్కన ఎప్పుడు ఉంటారు మంచి చెడు చెప్తూ. సో మన అంజలి దేవి గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతి దానికి కూడా సలహా సూచనలు ఇస్తుంటారు. సో మన అమ్మ సంఘం ఆనరబుల్ ప్రెసిడెంట్ వీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. సో దిస్ ఇస్ థింగ్ అండి. 2021లో ఏసీపీని తీసుకొచ్చాము. ఆ రోజు సామాజిక వర్గ సేవా కార్యక్రమాలు చాలామంది మహిళల్ని పిలిచాము. ఆల్మోస్ట్ 11 మెంబర్స్ని గెస్ట్గా పిలిస్తే అందులో మేడం ఒకరు రావడం జరిగింది. మేడం అయితే అప్పటి ఈ మేడం ఇంకొక మేడం కూడా త్వరగా రాబోతున్న శశికళ అని. సో కంటిన్యూటీ అనేది ఉన్నది. కానీ ఈ మేడం చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరిగింది ఆ రోజున. సో మంచి ఆలోచనతో వారు ఆ ప్రోగ్రామ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అందరం కలిసికట్టుగా ఉన్నాము. అది కూడా మేడం ఏంటి అన్నది ఇప్పుడు చెప్పబోతున్నారు. సో మొదటి మీటింగ్లో ఏసీపీని తీసుకొచ్చాము. రెండో సమావేశానికి ఐఏఎస్ ఐపీఎస్ని తీసుకొచ్చాము. మూడో సమావేశానికి డీసీపీని తీసుకొచ్చాం. నాలుగోసారి కూడా మన కోటేశ్వరరావు గారు అడిషనల్ డీసీపీ ఎల్బీ నగర్. ప్రతి సమావేశంలో మీరు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అనే వ్యక్తి మన దాంట్లో ఉన్నారు. అంటే మన మ్యాచ్ వ్యవస్థ గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. ఎక్కడో కలిసినప్పుడు ఏదో చెప్పడం కాకుండా ఆ పెద్ద వ్యక్తులని హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళని మినిమం ఏసీపీ డీసీపీ ఐఏఎస్ ఐపీఎస్ దాకా పోయి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టినాం. ఆ ఘనత దక్కింది ఓన్లీ అమ్మా సంఘానికి మాత్రమే దక్కింది. అండ్ ఈ క్రెడిట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇది డెఫినెట్గా చరిత్రనే. మీరు అందరు గమనిస్తే ఇది చరిత్రనే. మనకు కావాల్సి మనకి సమస్యలు ఎక్కడ పోతామండి? డిపార్ట్మెంట్ పోతాం. కానీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు? మనకి ఎటువంటి గుర్తింపు లేదు సమాజంలో. రైట్, ఇది కరెక్టే కదా. ఆ గుర్తింపు కోసం మనం మొదటి నుంచి మన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున రేపు చేయబోతున్నాం అతి త్వరలో. సో ఈ విధంగా మనం పెద్ద సమావేశం పెట్టడం జరిగిందండి. ఈ 4 సంవత్సరాల్లో నేను సంఘాలకి రాష్ట్రాలకి అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం వలన ఆర్థికంగా కానీ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ మేమున్నాం అమ్మ సంఘం అన్నట్టుగా మనం ఆదుకోవడం జరిగింది. దాని వలన ఇప్పుడు అతి త్వరలో డిసెంబర్ 2024లో ఇండియా లెవెల్లో ఢిల్లీ లెవెల్లో ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ ప్రెసిడెంట్ ఈ అర్జున్ కాబోతున్నాడు. సో దీని మూల కారణం మన అమ్మ సంఘం, అమ్మ పేరు అండ్ మీరందరూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరు. అండ్ స్టార్టింగ్ అంతా మంచి జరగాలని కోరుకున్న డాక్టర్ పుణ్యశాంతి గారిది కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వారి బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి. సో నా పని నేను చేశానండి. అనుకున్న టార్గెట్స్ ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గురించి ఏదో చెప్పాలని కాదు. మన సంఘం ఇలా ఎదుర్కొంటూ వచ్చింది. కొన్ని సంఘాలకి నేను చైర్మన్ కాబోతున్నా. ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే రేపు కొన్ని సంఘాలను కలిపేస్తున్నాము. మీకు నెట్వర్క్ పెరుగుతుంది. మీకు వేరే మధ్యవర్తులతో సమస్యలు రావు. ఆ విధంగా మనం సెక్యూరిటీ చూడబోతున్నాము. అండ్ బిజినెస్ పరంగా కూడా మీకు మంచి జరగబోతుంది. అండ్ ఢిల్లీ లెవెల్లో మన వాయిస్ వినిపించడానికి మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గుర్తింపు కోసం ప్రతి మధ్యవర్తి గౌరవించబడడం కోసం నా కృషి నేను చేస్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ దాకా వెళ్ళే ప్రయత్నంలో నా ప్రయత్నంలో ఉన్నాను.
తర్వాత కాకపోతే ఒక చిన్న లోటుపాటు అనిపించింది, ఏమనగా మధ్యవర్తులు ఎదగటం లేదు. సంఘం పరంగా మనం ఎదిగాం, ఆలోచన తగ్గట్టుగా నా ఆలోచన తగ్గట్టు నేను పోయాను, సహకరించాడు, ఎదిగాం. కానీ మధ్యవర్తుల పరంగా ఎదుగుదల లేదు. నేనైనా సరే అంటే ఫినాన్షియల్లీ డెవలప్మెంట్ లేదు. సో ఏం చేస్తే మనం డెవలప్ అవుతాం, ఆర్థికంగా ఎదుగుతాం అనేది పక్కా ప్రణాళిక ఉంది మన దగ్గర, పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. 2025 నుంచి నేను అందరికీ మాటిస్తున్నాను అండి, మీరు నన్ను ప్రశ్నించవచ్చు. సార్ అమ్మ సంఘంలో నేను ఇలా జాయిన్ అయ్యాను, నాకేం బెనిఫిట్ ఏమి రాలేదు అని నన్ను ప్రశ్నించవచ్చు. 2025 డిసెంబర్లో అంటే 25 నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. డిసెంబర్ వరకు మీరు చూడండి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నాడు. డెఫినెట్గా ఆయన ఒక పెద్ద కుటుంబం కాబోతుంది మనకి. సో ఒకరు మంచి పరిచయాలు, ఎటువంటి విభేదాలు లేకుండా మనం కలిసి ఇప్పటికీ ఉన్నాము. ఇంకా బాండ్ అనేది స్ట్రాంగ్ కాబోతుంది. ఈ అందరికీ నేను అందరికంటే ముందుండి ఒక లీడర్గా, నాయకుడిగా నేను లీడ్ చేయబోతున్నా. అండ్ మీ అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాను. అందరం కలిసిమెలిసి ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉందాం. కార్తీక మాసం సాక్షికంగా ఏమంటారు? ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను అది అదృష్టమా అది ఏందో తెలియదు, కానీ మనం ఒకటి ఎప్పుడైనా సరే ఎవరికైనా జీవితంలో ఒక ఆశయం, ఒక లక్ష్యం ఉండాలి. నేను ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక విజన్ తోటి వచ్చాను నేను మ్యాజిక్ వ్యవస్థలకి. దాని తగ్గట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ వెళ్ళాను. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ మధ్యవర్తి ఎదగాలి. అంటే నేను ఎప్పుడు ఏ టార్గెట్లో నేను ఫెయిల్ అవ్వలేదు. అది సమస్య పరిష్కారంలో కానీ, లేదంటే ఒక ఐఏఎస్ని ఐపీఎస్ కలవాలి అనుకున్నానంటే అది అయిపోయింది లక్కీ బై గాడ్స్ గ్రేస్. అదే నాకు నమ్మకం ఉంది. మీ అందరు కూడా నేను భరోసా ఇస్తూ ఆర్థికంగా ఎదిగే విధంగా చేయగలుగుతానని నేను ప్రగాఢంగా నేను నమ్ముకుంటున్నాను. కాబట్టి ఆ నమ్మకం మీలో కూడా కల్పిస్తాను రేపు భవిష్యత్తులో. ఇది 100% జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. అండ్ రేపు ఇంకా మ్యారేజ్ మీద వ్యవస్థ అవగాహన లేని వాళ్ళకి కూడా, కొత్త వాళ్ళకి ఉపాధి చూపించబోతున్నాం. అమ్మ సంఘం మొత్తం సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేయబోతున్నా. అసలు ఎటువంటి మ్యారేజ్ మీద లేని వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ మహిళలకి మనము ఉపాధి చూపిస్తూ మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళకి శిక్షణ కల్పించబోతుంది రేపు అమ్మ సంఘం. అండ్ ఇక్కడ ఎవరు పోటీ కాదండి, ఒకటి గమనించండి. చాలామంది అంటుంటారు వ్యవస్థ పెరిగిపోయింది, మధ్యవర్తులు పెరిగిపోయిన, అది తప్పది. అదే మీడియేటర్స్ ఎంతమంది ఉంటే అన్ని ప్రొఫైల్స్ మీకు వస్తాయి, బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది అంతే. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అలాగే ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన కాలనీలో ప్రతి కాలనీ ఎక్కడైనా చూసుకోండి, గల్లీకి ఒక 4-5 జనరల్ స్టోర్స్ ఉంటాయా ఉండవండి? ఉప్పులు పాపులు చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్ తీసుకుంటాం కదా మనం. ఎలా వాళ్ళు బతికేస్తున్నారండి? ఒక ఫ్యామిలీ కుటుంబం నడుస్తుంది. మనం అనుకుంటాం ఈడో షాప్ ఉంటే ఎదురుగా ఇంకో షాప్, ఎలా మళ్ళీ ఇంకోటి వాళ్ళు షాప్ పెట్టి ఎవరు తీయటంలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా కంటిన్యూ నడిపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పెద్ద మాల్స్ వచ్చాయి కదా, మరి వాళ్ళు ఎలా సర్వే అవుతున్నారు? అది మోటివేషనల్ థింగ్. మనం మోటివేట్ అయ్యేది అక్కడి నుంచి మోటివేట్ అవ్వాలా. మధ్యవర్తులు పెరిగిపోయినారు, సామ్రాజ్యం పెరిగిపోయింది, ఒక అప్పటి లెక్క లేవు, ఇది కాదు. మనం అది మాట్లాడుకోవద్దు. ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది? ఎన్నో పెద్ద మాల్స్ వచ్చాయి కదా, మరి జనరల్ స్టోర్స్ పోయినాయా? మాయమైపోయినాయా? ఉన్నాయి కదా జనరల్ స్టోర్స్. అంటే ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉంది ఇక్కడ. నాకు లేదు అనుకోవద్దు, చదువుకోకపోయినా ప్లేస్ ఉంది. ఒకటే మీరు చేయాల్సింది ఏంటంటే లక్ష్యం పెట్టుకోవాలా, సిద్ధాంతం పెట్టుకోండి. ఏది ఊరికే రాదు, మనం టార్గెట్ పెట్టుకోవాలి. పోనీ మీరు ఇట్లా చేయండి, మీకు టార్గెట్ పెట్టలేదే, సంఘానికి డబ్బులు అలా ఏం అడగాల, అలాంటివి కూడా ఏమీ లేదు. మీ ఫ్యామిలీకి, మీ కుటుంబ పోషణకి, మీ జీవనోధానికి మీ సెల్ఫ్ టార్గెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి. మీరు డెఫినెట్గా విజయం సాధిస్తారు. నేను 100% చెప్తున్నాను. జస్ట్ నన్ను ఫాలో అవ్వండి. 2025 నుంచి నన్ను ఫాలో అవ్వండి. తర్వాత ఫెయిల్ అయితే నన్ను అడగండి, గ్యారంటీ చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఎదుగుదాము. బండి మీద వచ్చేవాడు ఆటో ఎక్కాలి, ఆటో వచ్చేవాడు రేపు క్యాబ్ ఎక్కాలా, ట్రైన్ ఎక్కేవాడు ఫ్లైట్ ఎక్కాలా. ఇలాంటి కళలు కంటూ ముందుకు రండి, మనం అందరం కలిసిపోదాం. ఏమంటారు? సో ఈ విషయం ఏంటంటే నాది ఒక్కటి కాదు, మనం అందరం కలిసి చేద్దాం. ఇది సాధ్యమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ప్రొడక్ట్స్ సేల్ అంటారు, మార్కెటింగ్లో చాలా ఉన్నాయి. అది ఇది XYZ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైనా సమావేశాలు పెట్టుకుంటారు, పెద్ద హాల్ తీసుకొని, హాల్ మొత్తం ప్యాక్ అని 2000 మంది వస్తారు. ఏదో ప్రొడక్ట్ సేల్. అది చాలామందికి తెలుసు ఆ ప్రొడక్ట్స్ అంటే ఏంటో. మనం పెళ్లి చేస్తున్న ఒక జీవితం ఇస్తే, ఒక వంశం ఇస్తున్నాం కదా, మనది ఏంటి? ఏమండి, ఏదో చెట్టు కింద ఏదో గూటి పక్షిలా ఉండిపోతున్నాం. మనం ఎక్స్పాండ్ అవ్వద్దా? వెళ్ళాలి కదా బయటికి. రేపు ఈ సమావేశం భారీ బహిరంగ సభలు మనం పెట్టబోతున్నాము, పెద్ద ఎత్తున పెట్టబోతున్నాం. ఇది నేను ఒక్కరిని అనుకుంటే సరిపోదు, మీ అందరి బాధ్యత కూడా. నేను మీకు మాటిస్తున్నాను, ఆర్థికంగా ఎదిగే విధంగా
నేను బాధ్యత తీసుకుంటాను. సమస్యలు రాకుండా అది నా బాధ్యత. మీరు చేయాల్సిందల్లా మీకంటూ మీకు లక్ష్యం పెట్టుకోండి. మీ కుటుంబం ముందు మీ వెనకాల, ఎస్పెషల్లీ ముఖ్యంగా మహిళలు, మీ బాధ్యత చాలా ఉంటుంది. మీరు బయటికి వచ్చే ఒక మ్యాచ్ పెట్టారంటే మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇంట్లో సమాధానం చెప్పాలా, మీ సమాధానం చెప్పాలా. నెలకి టార్గెట్ పెట్టుకొని మినిమం 20,000 సంపాదించేటట్టు. అది వెరీ సింపుల్ టాస్క్ అది, కానీ మీరు చేయలేకపోతున్నారు. కొంతమంది చేస్తున్నారు. దెన్ వేర్ యు ఆర్ గోయింగ్ రాంగ్. అది శిక్షణ ఉంటుంది. ప్రతి మంగళవారం జనవరి నుంచి నేను అందుబాటులో ఉంటాను. టైం 2 to 5 రండి, యూజ్ చేసుకోండి. ఇంట్లోనే కూర్చోవాలి, ఛాయ్ తాగాలి, ఫ్యాన్ ఉండాలి, టీవీ ఉండాలి, పని ఇది వదిలేయండి. కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు మనకి. మ్యారేజ్ పీరియడ్ కూడా అంత ఈజీ కాదు. వాట్సాప్ గ్రూపులు చూస్తాం, ఫోటోలు అటు ఇటు పెడతాం, మ్యాచ్ అయిందా, ఇది కాదు మనం చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ఈజ్ వెరీ రాంగ్. మీకు సంబంధాలు కుదరకపోతే, మ్యాచ్ కాకపోతే నా దగ్గరికి రండి. నేను ఎన్నోసార్లు చెప్పిన, నా ముందు వచ్చి కూర్చోండి, ఒక గంట కూర్చోండి. అది ఎవరు యూజ్ చేసుకోవట్లా. ఓన్లీ మీటింగ్స్ ఉన్నప్పుడు వస్తుంది. మీటింగ్ ఉంటే ఏమవుతుంది, 20 మంది కలుస్తాం, ఏదో పిచ్చపాటి డిస్కషన్ నడుస్తుంది. ఏమైనా అవుతుందా? నేను సార్ పిలిచాడు పోకపోతే బాగుంటుంది, కొంతమంది వస్తారు. ఏమైనా అవుతుందా? ఏం కావట్లా. అంటే అవుతుంది ఏదో ఒకటి, కానీ మీరు ఎదగట్లేదు కదా ఆర్థికంగా. అది ఎదగాలి. సో ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. నేను ప్రతి ఒక్కరు మోటివేట్ చేస్తాను. జస్ట్ నన్ను ఫాలో అవ్వండి. అర్జున్ అనేవాడు అమ్మ సంఘం పెట్టి ఢిల్లీ లెవెల్లో పోతున్నాడు. ఎలా వెళ్ళా నేను? ఆ జర్నీ మీరు చేయండి. మీ వెనకాల 100 కస్టమర్స్ ఉండాలా. మీ టీం లీడర్ అవ్వండి, మీ కస్టమర్స్కి అవ్వండి. ఇది సాధ్యమవుతుంది. అవుతుందా? నాకు మాట ఇవ్వాలి మీరు అందరూ దేవుడు సాక్షికంగా. ఇప్పుడు ఏం చేసినా నాకు తెలియదు. కష్టపడాలి. కష్టం అంటే ఏంటి? నాకు ఫోన్ చేయండి, దగ్గర రండి. ఒక 1 month టైం ఇవ్వండి నాకు, అంతే. ఓకేనా? డన్నా? సో యా, ఇదండి. ఎవరు అదే పడవద్దు, నాకు బిజినెస్ కావట్లేదు, మ్యాచ్లు కావట్లేదు అనొద్దు. దీని మీద డిపెండ్ అవ్వండి. అండ్ చాలామంది ఆల్టర్నేట్ సోర్స్ చూసుకుంటున్నారు. మీకు కుదిరితే చూసుకోండి, కానీ ఫస్ట్ ప్రైమరీ మ్యారేజ్ బ్యూరోకే ఇవ్వండి. మీకు గౌరవం దక్కుతుంది సమాజంలో. నేను తీసుకెళ్తా రేపు గవర్నర్ని, సీఎంని, వీళ్ళందరినీ రేపు కలవబోతున్నాం మనం మూకుమ్మడిగా. మనం ఏందో చూపిద్దాం సమాజంలో. మధ్యవర్తి అంటే బ్రోకర్ అంటున్నారు. ఎందుకంటారండి బ్రోకర్ అని? మేము దాన్ని బ్యాన్ చేయాలంటాం. 2020లో మన అమ్మ సంఘంలో పెట్టా మనం మేనిఫెస్టోలో. అమ్మ సంఘంలో మీరు చెప్పండి మా. బ్రోకర్ అనే పదం మన వ్యవస్థలో వాడకూడదు. ఎందుకు వాడకూడదు అని ఒక సబ్జెక్ట్ ఉంది, చాలామంది తెలిసి ఉంటుంది. అన్ని విషయాల్లో బ్రోకర్ అనే పదం వాడతారు, అన్ని విషయాల్లో. సో మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం కాబట్టి ఆ ఒక్క పదం మనం వాడుకోలేదు లేకుండా చేయాలి. ఇది అందరి బాధ్యత. సంఘాలు పెట్టిన అధ్యక్షుల బాధ్యత కాదు ఇది. కస్టమర్ అంటే తెలియక అంటాడు, వాళ్ళనేం తిట్టకూడదు. అర్థమయ్యేటట్టు అవైనా తీసుకురండి. ఇది ఇప్పటికీ అవుతుంది. అన్ని సంఘాలు మూమెంట్ తీసుకునే కొంచెం సాధ్యం అవుతుంది. రేపు పెద్ద ఎత్తున 25 or 2026 భారీ బహిరంగ పెద్ద ర్యాలీ తీద్దాం మనం. ఏం లేదు, ప్లే కార్డ్ పట్టుకుంటాం, మేము మధ్యవర్తులము, దేవుడి దూతలము, దయచేసి మాకు బ్రోకర్ అనకండి అని పెద్ద ఎత్తున రేపు ఆల్ ఇండియా మ్యాచ్ బ్యూరో జేఏసీ ద్వారా, త్వరలో నిర్మాణం కాకపోతే జేఏసీ ద్వారా మనం ఒక ర్యాలీ తీయబోతున్నాం. సమాజంలో అవన్నీ తీసుకురాబోతున్నాం రేపు భవిష్యత్తులో. ఇది కూడా మనం చేయబోతున్నాం. అంటే గౌరవప్రదంగా ఉండేటట్టుగా మనం చేయబోతున్నాం. నా ఒక్కరితో కాదు, మనందరితోటి సాధ్యమవుతుంది. ఓకేనా? నాకు సహకరిస్తారు కదా. నెక్స్ట్ ఫైనల్గా మీరు చేయాల్సిన బాధ్యత, స్వార్థం ఉండొద్దండి. ఎవరికైనా స్వార్థం ఉండొద్దు. ఒకరితో మాట్లాడినప్పుడు అది సంఘం ఉంటే నాకేంటి అనుకోవద్దు. మనం సంఘానికి ఏం చేస్తున్నాం? సంఘం ఇంత చేస్తుంది ఆల్రెడీ, మీకు పేరు తీసుకొస్తుంది. మీరు చెప్పండి, ఇక్కడ అమ్మ సంఘం ఐడి కార్డు చూపించండి. భయం భక్తి ఉంటుంది, 2 రాష్ట్రాల్లో ఉంటుంది. మీరు ఎవరైనా గమనించారో లేదో? మరి మేము అంతా చేసాం, సమస్యలు రాకుండా బయట ఫామ్స్ ఇచ్చాం, అన్నీ చెప్తున్నాం కదా. మరి మీ సంఘానికి ఏం చేస్తున్నారు? కొంతమంది అంటారు మేము సంఘంలో జాయిన్ అయ్యాం సార్, నాకు ఒక్క మ్యాచ్ కావాలి. రాంగ్ థింగ్ అది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అని ముసుకపోవాలి. ఇక సంఘంలో 2,000 కట్టి జాయిన్ అవ్వండి. మీకు లక్షలు వస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకండి? అది రాంగ్ ఐడియాలజీ. మ్యారేజ్ బ్యూరో లౌక్యము చాలా ఉంటుంది, నేర్చుకోండి. సంఘం శిక్షణ ఇస్తుంది, నేను ఇస్తున్నా, రండి అంటున్నా. నాలాంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు, కూర్చొని మాట్లాడుకొని. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాత వాళ్ళతో మాట్లాడండి, బిజినెస్ వరకు మాట్లాడుకోండి. అదర్ థింగ్ మనకు అవసరంలా. ఎందుకు మీకు సక్సెస్ కాలేదు? 100% సక్సెస్ అవుతుంది. సంఘంలో జాయిన్ అయినాము, మాకేంటి అనుకోకుండా సంఘానికి నేనేమి ఇచ్చా అన్నట్టు మీ ఆలోచన ఉండాలా. అని అప్పుడప్పుడు అంటారు కదా, దేశానికి నేనేమి ఇచ్చా, ఇంత చేసా, నా ఊరికి నా దేశానికి ఏమో ఇవ్వాలో. ఏదో సినిమాలు వస్తుంటాయి, సినిమాలు కాదు, అది వాస్తవం. అది సంఘానికి మేము ఏం చేసాం అని మీ ఆలోచన రావాలా. సింపుల్ థింగ్ ఏం లేదు. నేను కంపల్సరీ 2025 అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే టార్గెట్ అండి. అన్ని ప్రొడక్ట్సే ఇస్తారు, టార్గెట్స్ అంటారు. ఏదో పెట్టి బైనరీ అని ఏదో వేస్తారు, లెఫ్ట్ రైట్. నేను లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పైన కింద నేను ఏమనట్లా. ప్రతి ఒక్కరు టీం లీడర్ ఎదగండి. టీం లీడర్
అంటే 10 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఒక 10 మందిని మీలాంటి వాళ్ళని మోటివేట్ చేయండి. మేనేజ్మెంట్ వ్యవస్థ తీసుకురండి. ఆ 10 మందికి మీరే అవుతారు కదా మా టీమ్ లీడర్, తర్వాత నేను కదా, అంటే లీడర్ అవుతారు కదా మీరు. సో యూ బీ లైక్ ఏ లీడర్ అంటున్నా. దాని ద్వారా మెంబర్స్ స్ట్రెంథన్ అవుతుంది, సంఘం బాగుంటుంది. రేపు గవర్నమెంట్ దృష్టి పోయినా కూడా ఇంత వేల మంది ఉన్నారా, మనకైనా ప్రభుత్వ పథకాలు రావాలన్నా లేదా కొత్త పథకాలు రావాలన్నా ఒక అవకాశం ఉంటుంది కదా. అలా అమ్మ సంఘం 2 రాష్ట్రాలు భారతదేశ స్థాయిలో రోల్ మోడల్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సహకరిస్తారా? అండ్ ప్రతి ఒక్కరికి టీమ్ లీడర్ అని ఒక ఐడి కార్డు సర్టిఫికేట్ ఇస్తూ వార్షికోత్సవం రోజున సన్మానం ఉంటుంది. నేను చెయ్యను, ఐఏఎస్ ఐపీఎస్ అది వచ్చిన విఐపి చేతుల మీదుగా మీకు సన్మానం ఉంటుంది. అది గర్వకారణం కాదా? అది మీ కస్టమర్కి చూపించుకోండి. అది కదా మనం చేసుకోవాలి. ఇది మనం చేయబోతున్నాము. మీరు చేస్తారా? ఎంతమంది వచ్చేప్పుడు కౌంటింగ్ శివ? థ్యాంక్ యూ మా. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్ ఉన్నారు. 50 into 10 ఎంత? 60. ఓకే, మీరు 60 మెంబర్స్ చేయండి. ఓకే, దేవుడి మీద ప్రమాణం వేసి ప్రతి ఒక్కరిగా మేము టీమ్ లీడర్గా ఎదుగుతాము. మినిమం 10 మెంబర్స్ని కొత్త వారికి పాత వారైనా సరే అమ్మ సంఘాలు ఉపాధి చూపిస్తాము. నా మాటగా అమ్మ సంఘం మాటగా మీ మాట వాళ్ళకి చెప్పండి. సార్ మేము ఉపాధి చూపిస్తాం మీకు చెప్పండి. గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం కాదు, అమ్మ సంఘం మీద రేపు భవిష్యత్తులో డిపెండ్ అవుతుంది. చూడండి, అలాంటి భవిష్యత్తు రేపు చూపించబోతున్నాం. అందరం కలిస్తే ఇది సాధ్యం అవుతుంది. అవుతుందా కాదా? గట్టిగా చెప్పండి. ఎండకు భయపడకండి, విటమిన్ డి ఇస్తుంది. అందుకే ఈడ పెట్టాము, ఆడ పెట్టలేదు. ఈడలో అందరూ దేవుడి మీద ప్రమాణం వేసి తప్పకుండా చేస్తామని, లీడర్గా ఎదుగుతామని చెప్పండి. అందరికి అందుబాటులో ఉంటా. ప్రతి మంగళవారం మన సమావేశం ఉంటుంది మీ అందరికి. ఓకేనా? ఓకేనా? లేడీస్ అండ్ జెంటిల్మెన్ వినండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటున్నా. ఇట్స్ ద మోస్ట్ సఫిస్టికేటెడ్ వర్డ్ ఇన్ ద వరల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని వివేకానంద నుంచి ఫస్ట్ వివేకానంద అందరికి తెలిసే ఉంటుంది. లండన్ మీటింగ్లో పోయినప్పుడు ఆ పెద్ద మనిషి పట్టుకొని నువ్వు అని చెప్పి గెంటేశారనమాట. అతను స్పీచ్ స్టార్ట్ చేయడంతో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనగానే లీడర్ అయిపోయినాయి. ఇలా సంబోధించాలా అన్నట్టుగా ఫస్ట్ వచ్చింది మన భారతీయుడు వివేకానంద. తెలుసా ఎవరికైనా కదా? ఇది అమ్మ సంఘం పాటిస్తుంది. పాటిద్దామా? అంటే ఏం చెప్తున్నా అంటే గౌరవం ఉండాలి. మధ్యవర్తికి మాట విధానం గౌరవం. మరి ప్రతి ఒక్కరు రోల్ మోడల్ అవ్వాలి. అమ్మ సంఘం సభ్యులంటే ఇలా ఉన్నారు అని వాళ్ళు అనుకోవాలి. అక్కడ సమాజం అనుకోవాలా. అందరూ ఆ విధంగా ఉండాలి. గతం వదిలేద్దాం. అండ్ బీ ప్రొఫెషనల్. మీటింగ్స్కి వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఓకే, ఇలా మీ ఇష్టం అనుకోండి. అదర్ మీటింగ్స్ వచ్చినప్పుడు బీ ప్రొఫెషనల్. మీరు మేడం సార్ ఇది పాటించండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉంటారు కదా, కొత్తగా వచ్చిన గెస్ట్ వాళ్ళు వీళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారు. స్కూల్ వెళ్తాం, ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్ మేడం అనే పిలుచుకుంటారు. వాళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అక్క చెల్లెదైనా. దట్స్ ప్రోటోకాల్ ఎంత సిస్టమ్. మరి మన సిస్టమ్ ఏదే? మన సిస్టమ్ లేదు. ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం. సో చాలా మార్పులు రావాలి. ఇక్కడి నుంచి మాత్రం అదే ఉండాలి. ఓకే, ఎవరు సో ఆ విషయంలో అందరూ కోఆపరేట్ చేయండి. ఒకరు ఏమైనా ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి బయలు పోయి మాట్లాడుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి. ఇక్కడ మాత్రం వచ్చింది 100%. త్వరలో కూడా మా కుటుంబం ఈరోజు రావాల్సింది, స్కూల్ ఉందని రాలేదు. మా ఫ్యామిలీ కూడా మేమంతా ఒక ఫ్యామిలీ కుటుంబంలో ఉంటాం. అర్జున్ అనేవాడు ఎవరో కాదు. ఓకే, నా పని నేను చేసుకుంటూ వెళ్తా, మీ పని చేయండి. మీరు ఇచ్చే ధైర్యమే నేను ముందుకు వెళ్ళడం ఉంటుంది. ఓకే, అర్జున్ అనే కాదు, ఎవరో కాదు, మనలో ఒక్కరు సార్, మనలో ఒక్కరు. అది నెక్స్ట్ ఒకటి పరిచయం చేస్తున్నా అండి. డిపార్ట్మెంట్ వ్యక్తిని తీసుకొచ్చాను ఇక్కడ. ఈరోజు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముంబైలో ఆల్మోస్ట్ 35 ఇయర్స్ సర్వీస్ చేశారు. ఎంతోమంది డాన్లను ఎదుర్కొని మన అమ్మ సంఘంలో కొత్తగా వచ్చారు. వారి అనుభవం దృష్ట్యా అమ్మ సంఘంలో జనరల్ సెక్రటరీ పోస్ట్లో వారిని నామినేట్ చేసి ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. గట్టిగా డబ్బులు చూడండి. సో ఇదేంటంటే రాజు ఇది జోక్ అన్నమాట, ఇది అటెన్షన్ కాదు. వినండి, సార్ ఒక్కడే చెప్పాడు, ఒక్కటి చెప్తున్నా.
సార్ ఒకటే మాట అన్నారు, మనం మేము తెలంగాణ జేఏసీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వచ్చేది సార్. నేను కలిసి ఒకటేసారి ఫస్ట్ మీటింగ్లో చూసి అర్జున్ గారే అంటే అంత పెద్దయినా కూడా, అర్జున్ సార్ నేను మీతో ఉండాలనుకుంటున్నా, మీ పక్కన ఉండాలనుకుంటున్నా. ఈ సెట్ లైక్ దట్. ఎందుకు సార్ అన్న, ఏదో ఆయన నచ్చింది చెప్పారు. మోస్ట్ వెల్కమ్ సార్, రండి అన్న. నేను ఏం చేయాలి అన్నాడు, ఫీజు చెప్పా, డన్ అన్నాడు. జేఏసీ ఉండాలనుకుంటున్నా అన్నాడు, ఫీజు చెప్పా, డన్ అన్నాడు. స్పాట్ పేమెంట్ చేసేది సార్. తర్వాత ఎక్కడ అయినా సరే, ఎక్కడ మీటింగ్ అయినా సరే, నాకు 71 years అయినా ఎక్కడ మీటింగ్ అయినా సరే నేను వస్తా అని చెప్పారు. నేను అన్నా నీకేం ఇబ్బంది పెట్టాం సార్, పెద్ద మీటింగ్స్ అయితే అట్లా వచ్చి గెస్ట్గా కూర్చొని పోండి సార్ అన్న. లేదు మా, నేను పని చేస్తా. కరాటే బ్లాక్ బెల్ట్, మళ్ళీ డబుల్ బెల్ట్ అవార్డ్స్ ఉన్నాయి సార్కి. నిన్న నేను గుంటూరు వెళ్ళా, 3:30కి లేచి గుంటూరుకి వెళ్ళి రాత్రి 1 గంటకు వచ్చా. నేను రమ్మని చెప్పలేదు సార్ని, గ్రూప్లో పెట్టా అంతే. ఫస్ట్ కాల్, ఈ కాల్ మీ, ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నా అర్జున్. లేదు సార్ ఇబ్బంది అవుతుంది మీకు. లేదమ్మా మ్యాచ్ వ్యవస్థ, పోదాం వస్తున్నా అని నాతో వచ్చి ట్రావెల్ చేసి మళ్ళీ ఇప్పుడు నీ ముందు కూర్చున్న వ్యక్తి. అంటే దట్ డెడికేషన్ అనమాట. మ్యాచ్ బిహేవ్ కూడా చేస్తున్నాడు రిటైర్ అయ్యాక. దట్ డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్. ఇలా వస్తే 10 మంది పరిచయం అవుతారు. ఆయన వల్ల ఏమైనా సేవ చేయాలంటే చేయవచ్చు అనే ఆలోచన ఉన్న పెద్ద మనిషి అనమాట. కొద్దిసేపట్లో అతని మాటలు. సో జై హింద్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరూ నా కుటుంబ సభ్యులు, అర్జున్ అవరా గారు, రేపు 2025 నుంచి అందరం కలిసి మనం పనిచేస్తామని నేను భావిస్తున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు మన గెస్ట్లు మాట్లాడతారు. జై హింద్. బాగా ఉపయోగపడే మంచి విషయాలు తెలియజేశారు. ఇందాకే చెట్టు దగ్గర అయితే, ఉసిరి చెట్టుకి దగ్గర నేను పరిచయం చేసుకున్నాను. మరి కొంతమంది యాడ్ అయ్యారు కనుక అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పూర్ణశాంతి గుప్తా. నేను ఇక్కడే హస్తినాపురంలో ఉంటాను. 2001 నుంచి అర్జున్ గారితో నా ప్రయాణం సాగుతున్నది. అయితే నేను మీలో ఒకదాన్ని అని చెప్పుకోవడం చాలా సంతోషపడతాను. నాకు అక్కడే సీటు ఇష్టం అండి. వారు నేను చేసిన సేవల్ని గుర్తించి చేస్తున్న పద్ధతులన్నీ నచ్చి ఇక్కడ ఆహ్వానించారే కానీ నేను కూడా మీలో ఒకదాన్నేనండి. నేను చేస్తున్న కార్యక్రమాలు అంటే శివోహం, ఏ చేసినా మనం ఎన్నాళ్ళు బ్రతికినా కూడా మళ్ళీ చేరువయ్యేది శివయ్య దగ్గరికి. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ప్రణామము. నేను అన్నోన్ డెడ్ బాడీస్ అండి, అంటే ఎవరూ లేని ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో మాకు డిపార్ట్మెంట్ నుంచే కాల్స్ వస్తాయి. అంతేకాకుండా గాంధీ నుంచి అక్కడి నుంచి కాల్స్ వస్తాయి. ఎవరు కాల్ చేసినా, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ రాత్రి అయినా సరే మాకు కాల్స్ వస్తే నేను వెళ్ళి ధన సంస్కారాలు చేస్తానండి. ఆ విషయాలు అన్నీ తెలిసిన తర్వాత వారు నన్ను స్నేహితురాలుగా, గెస్ట్గా, అన్నీ ఇప్పుడు అన్నారు కదా, ఏదో ప్రెసిడెంట్ అన్నంత మాత్రం అది కాదు. ఈ సభ జరిగేంతసేపు ఇక్కడ, తర్వాత నేను మీతో పాటు ఫ్రెండ్నే. నేను హస్తినాపురంలోనే ఉంటాను. అంతేకాకుండా మనది స్త్రీ హస్తిన మహిళా మండలి అని ఉందండి. దాదాపు 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. భార్యాభర్తల మధ్య విషయం కావచ్చు, పరాయి వాడు మమ్మల్ని అనూహ్యమైన మాటలు అన్నాడని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, సంప్రదించండి. ఆయన ఎంత చక్కగా మీ అమ్మ ఫౌండేషన్లో యాడ్ అయితే ఎటువంటి రూపాయికి ఆశించకుండా పనిచేస్తూ ఉంటారో, సమాజ సేవలో నేను కూడా ఇప్పటివరకు నాకున్న రూపాయిని ఖర్చు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇచ్చిన ఇంత చక్కటి శరీరం కావచ్చు, తెలివితేటలు కావచ్చు. నేను శ్రీకాళహస్తి అమ్మాయిని, చిత్తూరు జిల్లా మాది. సో నా ఫ్రెండ్ ఇక్కడ 30 years నుంచి నాతో స్నేహితురాలు, తను కూడా వచ్చారు, ఈరోజు రమ్మని పిలిచారు. తన పేరు జయ అండి. లతాగా మారాడు తర్వాత పెళ్ళైన తర్వాత. సో 30 ఏళ్ళ నుంచి చూస్తున్న నా ఫ్రెండ్ కూడా చెప్పచ్చు, అంటే మా ఫ్రెండ్షిప్పే మీకు చెప్పచ్చు నేను ఎలా ఉంటాను ఏంటి అనేది. ఎవరు పిలిచినా సరే, ఏ సమస్య అయినా సరే ఒకసారి తెలియచేయండి. పిల్లల ఫీజులు కావచ్చు, మళ్ళీ ఆ ఫీజులు అనగానే స్తోమత ఉండి కూడా అడిగితే చేయలేమండి. మేము ఆ ప్రూఫ్స్ అన్నీ తీసుకొనే చేస్తాం. ఏదైనా మీ అందరికీ తెలుసు, ₹1 దానం కావాలి అన్నా, ధర్మం చేయాలి అన్నా, దాతల్ని తీసుకురావాలన్నా ఎంత సమస్య ఉంటుందో మీ అందరికీ తెలుసు. అవన్నీ కూడా ప్యూర్గా ఉంటేనే చేస్తారు ఎవరైనా. సో అలా చేసుకుంటూ 10 ఏళ్ళు గడుపుకుంటూ వచ్చారండి. మా శ్రీహస్తిన మహిళా మండలి కూడా అమ్మ ఫౌండేషన్లో ఇప్పుడు విలీనమై ఉందండి. ఎప్పుడో విలీనమై ఉంది. ఇప్పుడు అది క్లాస్ కొట్టాల్సింది. 10 ఏళ్ళ నుంచి నడుస్తున్న సంస్థ కూడా అర్జున్ గారు ఎప్పుడో తీసేసుకున్నారు. సో మీ అందరికీ కూడా ఎటువంటి అవసరం, ఎటువంటి ప్రయత్నంలో నా వంతు పాత్ర ఉన్నా కూడా తెలియచేయండి. నేను నా సమయం ఇచ్చి మీ దగ్గరికి వచ్చి ఏదున్నా నేను చేసుకుంటాను. వస్తే బాగుంటుందని కోరుకున్నాను. ఎందుకు అనుకున్నా అంటే ఇది బెస్ట్ మోటివేషన్ అనమాట.
కరోనా టైంలో మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి పోలేదు, మా చుట్టాలు చనిపోతున్నాయి, అవునా కదా? అసలు మనం అట్లాంటి వాళ్ళని కాదనుకో, ఎవరైనా వెళ్ళిపోతాం మధ్య కొట్టాం కాబట్టి సీనియర్ విషయం కదా. కరోనా బయట పోతే పెళ్ళైనా అంటే, కానీ మేడం అవన్నీ లెక్క చేయకుండా బయటకు వచ్చేసి డెడ్ బాడీస్ని ఇట్లా తీసుకొని పోయి చేశారు. సామాన్యమైన వ్యక్తి వాళ్ళు కాదు. ఎప్పుడైనా భవిష్యత్తులో మంచి మంచి అవార్డ్స్ వచ్చి ఇంకా వారి చేతి మీద ఎంతోమందికి సహాయ సహకారం అందబోతుందని అయితే భావిస్తున్నాను 100%. అది మేడం ధన్యవాదాలు. ఇంకా విషయాలు అండ్ వీరు మీ అందరు కూడా స్నేహితురాలనే ఉంటారు. రేపు భవిష్యత్తులో టూర్స్ కూడా వస్తామని వారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అమ్మ, ఇప్పుడు అంజలి అమ్మ గారు 2 మాటలు మాట్లాడతారు. పద్మ, ఈరోజు మన కార్తీక వన భోజన మహోత్సవం సక్సెస్ఫుల్గా నడవాలని అందరము కోరుకుందాము. 4 సంవత్సరాలుగా ఈ సంస్థను ముందుకు నడపాలని అర్జున్ గారు పడ్డ తాపత్రయము ముందుకు సాగాలని, దానికి మనమంతా సహకరిస్తేనే అవుతుంది. ఏ విధంగాని కాదు, సహకారం అని అంటే ఆర్థిక పరంగా కూడా మనం సహకారం ఇవ్వాలి. మనం ఎంతసేపు మేమేం చేయలేము, మా వల్ల అవ్వడం లేదు, ఆర్థికంగా మేము ఇవ్వలేము, ఇచ్చేవాళ్ళు ఇస్తారు అనుకోకూడదు. ప్రతి వాళ్ళు 10 రూపాయలైనా సరే ఇస్తే అది జమ అవుతుంది అక్కడ. దయచేసి అందరూ గుర్తించండి, ఇది అతనికి సహకరిద్దాం. మనం అందరు కూడా సార్కు ముందుకు పోవాలి. ఎన్నో ఆశలతో అతను ముందుకు వచ్చి చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా చేయాలి అని. అతను ముందుకు నడవాలని, ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నానండి. నా ఆరోగ్యంగా నేను ఎక్కువసేపు నిల్చోలేను, గమనించండి. ఇది ముందు నా మిత్రుడు శ్రీకాంత్ బుద్ధిరాజ్ దాచిపేట రావాలని కోరుతున్నాను. నేను బుద్ధిరాజ్ కమిటీ వాళ్ళు అంటే మీరు ఈసారి సంప్రదించవచ్చును. సో మీ కుల సంఘం కాబట్టి వారు ఏ విధమైన సహాయమైనా వాళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత వారి మాటలు విందాం. వేదిక మీద కూర్చున్న పెద్దలు మరియు ఇంతమంది లేడీస్ మీటింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను చాలా సంఘాలలో పనిచేసిన, మ్యారేజ్ కూడా దాంట్లో పనిచేసిన. ఇంత పెద్ద తుఫాన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరికీ మళ్ళీసారి సురేష్ నమస్కారం చేస్తాను. ఒకటి అర్జున్ ఇందాక చెప్పాడు, దేశానికి మనం ఏం చేస్తున్నాం, మనం దేశానికి ఏం చేస్తున్నామని. నేను ఒకటే అంట, అర్జున్ రావు మనకేం చేస్తున్నాడు కాదు, అర్జున్ రావుకి మనం ఏం చేస్తున్నాం అనేది పాయింట్ బాగున్నారు. ఒక్కొక్కరు లేబర్గా ఉంటారు, మనం లీడర్ కావాలన్నారు. ఇందాక ఏమన్నారు, టీం లీడర్ కావాలి. టీం లీడర్ కావాలన్నా టీం అంటే 1-2 కాదు, కనీసం 10 మంది టీం అవుతాం. ఆ టీం ఉంటేనే టీం లీడర్గా అవుతాం. ఈరోజు వనభోజనాల సందర్భంగా మనందరినీ గెట్టు మెసేజ్ చేసినందుకు మళ్ళీసారి అర్జున్ రావుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన అన్నట్టు ఒకటి పెద్ద వర్డ్ ఏంటంటే బ్రోకర్ అనే వర్డ్ చాలా పెద్ద వర్డ్. అది అయితే యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రోకర్ అనేది చాలా పెద్ద వర్డ్, అంటే ఈజ్ వాల్యుయబుల్. మన దాంట్లో దాని అర్థం అందరికీ తెలుసు, నేనేం మాట్లాడా. బ్రోకర్ అంటే లేడీస్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒకటే వర్డ్, ఏ బ్రోకర్ అమ్మ బ్రోకర్ నాకు తల్లి. బ్రోకర్ అంటే వేరే అర్థమవుతుంది. దయచేసి మేము బ్రోకర్లం కాదు, మీడియేటర్లో మనం నచ్చ చెప్పుకుంటున్నాం. కుట్టి చెప్తే వినరు, తిట్టి చెప్తే అమ్మ అట్లా కాదు పెడితే వింటారు. ఆ విధంగా మోటివేట్ చేయాలని ఈ వర్డ్ ఢిల్లీలో దాకపోవాలని అర్జున్ గారి తాపత్రయం. ఆ తాపత్రయం మనం ఆయనకు కూడా సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే తప్పదు, మన గురించే కొట్లాడుతున్నాడు కాబట్టి. ఇద్దరు చాలా అర్జున్ ఒక మీటింగ్ ఉందండి, మీటింగ్ డిసైడ్ చేసుకున్నాను. నేనేం ఆలోచించాలి, అర్జున్ ఫోన్ చేసి అర్జున్ ఇవ్వండి నేను ఉంటా, ఏం చేయాలి దగ్గరనే ఉన్నారు. ఇంత ఫీజు అంటే కట్టేసిన లేదు. నేను నేను సంఘాలలో పనిచేసాను కాబట్టి చెప్తున్నా. తన గురించి ఆలోచించుకోవాలి అందరూ ఉన్నారు, నీ గురించి ఆలోచిస్తూ ఎంతమంది ఉన్నారు. ఇంట్లో పిల్లలు ఆలోచిస్తే భర్త కూడా అనుకుంటుంది, తన చూసుకుంటాడు. అతను మాత్రం మన గురించి, మన క్షేమం గురించి మనం ఎదగాలి అని ఒక తాపత్రయం కోసం అందరూ. కాబట్టి అతను మనం అర్జున్ రావు గారు మన గురించి తాపత్రయాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి మనం ఏం చేయాలి. ఆయన మన గురించి కాబట్టి సొంతానికి అతను నిస్వార్థపరుడు. ఏమి చేయగలుగుతా, ఏ విధంగా బాగుపడతారు అనేది ఒక మాట అన్నారు.
అందరినీ ధనవంతులు చేస్తా అని చెప్పి అందరూ సహకరిస్తే చేస్తాను. మినిమం 20,000 సంపాదించాలని కోరిక ఉంది. ఇలా సంపాదించాలని చెప్తున్నాను. టెక్నిక్ ఎంతో నాకు తెలియదు సరిగా. టెక్నిక్ ఎంతో తారకమంత్రం మనం తెలుసుకుంటాం. మనం కూడా సంపాదించాలి. మనము మ్యారేజ్ కూడా బద్దమే. మ్యారేజ్ పోలీస్ స్టేషన్ రాకు అనే టైప్లో ఉంది. ఇప్పుడు అర్జున్ గారి ఆలోచన ఏంటంటే కూర్చుంటా కాబట్టి మనం కూడా చేసే ఉద్యోగము పూజ లాంటిది. మనం చేసేది కార్యక్రమం అండి. జీవితాలు కుటుంబాలు కలపడానికి జన్మల ఎంతమంది చెప్పండి. కోట్ల మంది ఆబాదిలా అంటే అదృష్టం మనకున్నది. మనం కూడా శృతి తప్పి మనం చేసే పని పూజ లాంటి శృతి తప్పంగా పద్యం శ్లోకం తప్పకూడదు అనుకుంటాం. కాబట్టి అదేవిధంగా మన వృత్తిని సరిగ్గా చేయండి. భగవంతుడు మనకు మంచి తాత్పర్యం ఇస్తాడు, ఫలితం కూడా ఇస్తాడు. అందుకు ఇక్కడ టోటల్గా ఒకటే చెప్పదు. నేను చాలా సంఘాలు చూసినా, చాలా మందిని చూసినా, అర్జున పట్టాల్సిన వ్యక్తి నేను చూడలేదు. కాబట్టి అతనికి దోహదపడదాము. ఆయన ఏం చెప్తే కళ్ళు మూసుకొని కుక్కతో గోదావరి ఇది అంటారు కదా, తోకటి అర్జున పట్టుకొని వెళ్ళిపోతాం. మనం ఢిల్లీ దాకా పోగలుగుతాం మనం. కాబట్టి దయచేసి అందరూ ఇప్పుడు కొందరు ఇందాకన్నా కొందరు టైంపాస్కి వస్తారు, కొందరు అర్జున మాట్లాడతారో చూద్దాం, పప్పు పెడతారా కాయ పెడతారో చూద్దాం అని అట్లా కూడా వస్తారు. దయచేసి చిత్తశుద్ధితోటి మనం చేద్దాం. తప్పకుండా ఫలితం దొరుకుతుంది అని నేను భావిస్తున్నాను. మీకు సమయించిన ధన్యవాదాలు. 10% జెంట్స్ పురుషులు అయితే ఒక సెక్యూరిటీ మనది ఉండ మహిళలకి. అది మన దాంట్లో ఎవరికి ఏం సమస్యలు రాలేదు. వచ్చినామా బయట వ్యక్తిగతంగా వచ్చినా స్టార్టింగ్లో వస్తుంది. మీరు ఎర్లీ మార్నింగ్ అయినా 5 o'clock వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి గొడవపడి చేసాం మేడం. మహిళలకి భద్రత అమ్మ సంఘం ఇచ్చింది, భవిష్యత్తు కూడా అమ్మ సంఘం ఇస్తుంది. గ్యారంటీ చెప్తున్నా. అమ్మ సంఘం ఐడి కార్డు చూపించండి. ఎవడు కూడా అంటే ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రోకర్ అన్నారు కదా, రేపు చెప్తున్నా అండి. బ్రోకర్ అనే పదానికి మనం అవన్నీ తీసుకొస్తున్నాం పబ్లిక్లో. ఓకే, నేనేం చేయబోతున్నా, నాతో పాటు మీరేం చేయబోతున్నారు ఒకటి చెప్తాను. స్పెషల్గా ఓన్లీ ముద్రాజ్ డ్యాన్స్ చేస్తాను. 16 years ఎక్స్పీరియన్స్. ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను మ్యాట్రిమోనీ స్టార్ట్ చేశాను. ఈరోజు నా పొజిషన్ ఎట్లా ఉందంటే నేను కస్టమర్ని చూస్ చేసుకునేలాగా ఉన్నాను. ఎవరిని పడితే వాళ్ళని నేను తీసుకోవడం. మీరందరూ కూడా అట్లా కావాలని నేను కోరుకుంటున్నాను. దానికి బేసిక్ రూల్స్ ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనుకుంటున్న ఫీజు ఏమైతే ఉంటుందో అది మీరు తగ్గకూడదు. వాళ్ళు 1000 రూపాయలు చేస్తున్నారు, నేను 500కి చేస్తానంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే లెక్క. మీ స్టాండర్డ్ అట్లానే ఉండాలి. అఫ్కోర్స్ అవసరాలు ఉండొచ్చు, బట్ ఒకసారి మనం కాంప్రమైజ్ అయ్యామంటే మన లెవెల్ మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకూడదు. శివయ్య చెంతను కూర్చునే విధంగా నేను చేస్తాను. ఓకేనా? అయితే మనం దాదాపు 10 సంవత్సరాల నుంచి అంత పెద్ద కోటీశ్వరుడు మరి ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఒక్కరోజు ప్రసాద దాత మేమవ్వడం మా సంతోషం. మాకు శివయ్య ఇచ్చిన బలంగా స్వీకరిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం 500 కిలోలు బెల్లం పొంగలి తయారు చేసుకొని మా ఇంట్లోనే వంట మనిషి వచ్చి తయారు చేసి పెద్ద పెద్ద గిన్నెలో తీసుకొని వెళ్ళి అక్కడ పనిచేసి వస్తాము. దానికి కాను మనకు కూడా వారు సత్కరిస్తారు. అలాగే ఈసారి ఆ సత్కారాన్ని మేము తీసుకోకుండా అర్జున్ గారికి తీసుకొచ్చాను. వారికి మీ అందరి ముందర కూడా శివయ్య ఆశీస్సులను అందజేస్తూ మీరందరూ కూడా వచ్చే సంవత్సరం మీరందరూ కూడా ప్రామిస్ చేయండి, శివయ్య సన్నిధానాన్ని చేరుకోవాలి, స్వామివారి ఆశీస్సులు కావాలంటే మీరందరూ కూడా పాల్గొంచుకోవాలి. మీ ముందర అడుగుతున్నాను సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి.
అని అందరూ ప్రయత్నం చేస్తున్నాం కదా. నేనేం చేయబోతున్నాను అంటే నా ఆలోచన ఈ మంత్లో ఢిల్లీ లెవెల్లో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ అండ్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్మాణం జరుగుతుంది. డిసెంబర్లో జరుగుతుంది కన్ఫర్మ్. ఇది అయినాక ఆంధ్రాలో తెలంగాణ సంఘాల కలయికలతోటి మనం ఉండబోతున్నాము. ఎంత కాదన్నా ఆల్మోస్ట్ ఒక 30 అసోసియేషన్స్ వరకు ముందుకు వచ్చాయండి. సో ఇక్కడ ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయనేది కౌంటింగ్ కాదు. పద్ధతిగా, చిత్తశుద్ధిగా, నైతిక విలువలు పాటించే వాళ్ళు మాత్రమే వాళ్ళతోటి మేము ట్రావెల్ చేస్తాం. వాళ్ళే మా దగ్గరికి రావాలని మేము ఆశిస్తున్నాం. ఇన్ని ఉన్నాయి, తెలంగాణ అన్ని ఉన్నాయి, మాకు అవసరం లేదు. కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు, అర్జున్ పాండవుల సైడు, ఆ పాండవుల సైడ్ మనం ఉంటాము అంటే నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు. మనమంతా కలిసి పని చేయబోతున్నాము. సో మొదటిగా బ్రోకర్ అన్న పదం నేనేమనుకుంటున్నాను, తర్వాత మనమందరం కూడా అనుకుంటాం. ఎలా అవేర్నెస్ తీసుకురావాలి పెద్ద ఎత్తున నేనేమనుకుంటున్నా. వింటారా ముదిరాజు గారు? అయిపోయింది, కొంచెం ఓపిక పట్టండి. నేనేమనుకుంటున్నాను, నాతో కాదు మా అందరితో అవుతుంది, చాలా ఓపిక ఉండాలి. బ్రోకర్ అన్న పదం శాశ్వతంగా, యాక్చువల్లీ జడ్జి గారితో మాట్లాడాను, కుదరదాబా అని చెప్పారు. యాక్టివ్ సర్వీస్ ఉన్న జడ్జి గారితో మేము మాట్లాడడం జరిగింది డిసెంబర్ 2023లో. అమ్మ దిస్ ఈజ్ ద వర్డ్, ఇలా వేరే మనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్, అక్కడ బ్రోకర్ పదం వాడుతారు. సో కాన్స్టిట్యూషన్ వైజ్ మనం దాన్ని ఏమీ చేయలేము, కానీ మన బాధ్యతగా అవేర్నెస్ తీసుకురావడం వరకు మనం చేయగలుగుతాము. ఏమో దేవుడి దయ కలిసి చూద్దాం తర్వాత సంగతి. ఓకే, ఎందుకంటే ఇక్కడైతే డబ్బులు మనం, ఇది వెల్ఫేర్ సొసైటీ కాదు, ఫ్రీ సర్వీస్ కాదు ఇది. ఓకే, మన జీవనాధారం చూస్తున్నాం ఇందులో. కాబట్టి బ్రోకర్ అన్న పదం అఫీషియల్గా, లీగల్గా ఇట్స్ రైట్ టర్మ్. కానీ మనం వద్దంటున్నాం, మనం మాత్రమే వద్దంటున్నాం మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో. ఎందుకు వద్దంటున్నాం చెప్తారా? ఎందుకు వద్దంటున్నాం? కారణం అన్ని ఏరియాలో యూజ్ చేస్తారు కదా, మంచికి చెడుకు, చెడు కూడా యూజ్ చేస్తాం బ్రోకర్ పదం. కానీ మనం మంచి పని చేస్తున్నాం కదా, దొంగ పని చేయటంలే కదా. అందుకని ఇది అవేర్నెస్ తీసుకురావాలి. నా ఆలోచన రేపు జేఏసీ ఫామ్ అయినాక అమ్మ సమూహంతో పాటు ఏం చేస్తాం, ఫిలిం మీడియా, ఫిలిం ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ మనం ముట్టడి చేస్తాం. చేయబోతున్నాము, చెప్పడం కాదు, చేయబోతున్నాము. ఏ సందర్భంలో చేస్తాం? ఎగ్జాంపుల్ జబర్దస్త్ ఆది గారికి చెప్తున్నా, నా వాయిస్ తప్పకుండా నేను యూట్యూబ్లో పెట్టబోతున్నా. మీకు చెప్తున్నా, ఆది సార్ త్వరలో కలుస్తాం కూడా. ప్రతి స్కిట్లో అసలు వర్స్ట్ సీనియర్ జబర్దస్త్, సారీ టు సే, అంతా వల్గారిటీ. చిన్నపిల్లలతో చూడంటే భయం, లేదా 2 సార్లు బంద్ చేశారు. రామజావు గారు పోయినాడు, ఇంకా అది ఇదైపోయినాడు. ఇతను మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి స్కిట్ చేసినప్పుడు బ్రోకర్ ఆ స్కిట్ కంటే ఎక్కువ బ్రోకర్ పదం 100 సార్లు వాడతారు. మీరు ఏమైనా గమనించేట్టయితే, నేను గమనించాను. బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకు, తిట్టేసి అక్కడే ఏం చేయలేం. ఏం చేయాలి మరి? అది పెళ్లి సంబంధం చేస్తూ పట్టుకొని కామెడీ అయిపోయింది. కామెడీ అని మధ్యవర్తి అంటే ఆట బొమ్మనా ఏమన్నా? అది ఆయనకు తెలియదు. ఇక్కడ ఆయనకు పెళ్లి కావాలి, పెళ్ళి అయితే తెలుస్తుంది కదా ఆది గారు. సో నెక్స్ట్ టైం జనవరి 2025 మనది ఆల్ ఇండియా జేఏసీ స్థాపన అయినాక ఏప్రిల్ మాసంలో భారీ బహిరంగ సభ 2000 మందితోటి ఆల్ ఇండియా జేఏసీ భారీ బహిరంగ సభ మనం పెట్టబోతున్నాం. తర్వాత మే నుంచి 2000 మంది ఎక్కడ అంటున్నారా, మన సంఘాలు కలయిక, ఆ స్ట్రెంత్ బిల్డప్ చేసుకుంటున్నాం. ఇది సాధ్యం. ఆల్ ఇండియా జేఏసీ ఫామ్ అయినాక మీడియా, టీవీ సీరియల్స్లో కానీ, సినిమాలో కానీ, ఆ కింద స్టార్ కానీ పెద్ద స్టార్ ఎవరైనా సరే మనకి బ్రోకర్ అనే పదం వినిపిస్తే దాన్ని ముట్టడి చేస్తాం. ఆ థియేటర్ ముందు ధర్నా చేస్తాం. ఫిలిం ఇండస్ట్రీకి పోతాం. జబర్దస్త్ సీరియల్ ఎక్కడ, అదొకటేనే కాదు, వేరే స్కిట్స్ ఏదైనా సరే, ఏ సీరియల్స్ అయినా సరే బ్రోకర్ అనే పదం వినిపిస్తే, ఏ స్టూడియోలో షూటింగ్ అవుతుందో ఆ స్టూడియోకి మనము ప్లే కార్డ్ పట్టుకొని పోతాము. పోదామా? మేము మధ్యవర్తులం, వైలెన్స్ కాదు, మళ్ళీ శాంతియుతంగానే మేము మధ్యవర్తులం. దయచేసి మనకు బ్రోకర్ అని సంబోధించకండి అని రేపు నేను తీసుకెళ్ళబోతున్నాను. ముందుండి వస్తారు కదా. ఈ విధంగా సమాజంలో అవేర్నెస్ తీసుకురాబోతున్నాం. బ్రోకర్ పదం మీద చరిత్ర పెట్టకముందే చెప్తున్నా, చరిత్ర తిరగ రాయబోతున్నాము రేపు ఆల్ ఇండియా జేఏసీ ద్వారా. సాధ్యమా కాదా? ఒక సినిమాలో కులానికి మతానికి సంబంధించి కించపరిచి మాట్లాడితే ఆ కుల సంఘాలు పోయి ధర్నా చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు.
సినిమా బ్యాన్ చేయండి, లేదా పదం మ్యూట్ చేయండి అంటే పదం లిప్ మూమెంట్ మ్యూట్ అవుతుంది, అవునా కదా? రేపు అదే జరగబోతుంది. బ్రోకర్ అనే పదం ఎవరన్నా సరే అది మ్యూట్ అయిపోవాల్సింది అక్కడ. ఇది నో వైలెన్స్, శాంతియుతంగా సమాజానికి అర్థమయ్యేటట్టు మనం చేయబోతున్నాము. చెప్పినా కూడా వాళ్ళు అలాగే చేశారనుకోండి, అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ మనకు ఉంటాయి. చేద్దామా? ఇది ఒక శాంపుల్ మాత్రమే చెప్పానండి. ఇలాంటి పనులు ఎన్నో ఎన్నో మనం చేయబోతున్నాము. దీనికి మీ మహిళలందరూ మహిళా శక్తులు లెక్క నాకు అండదండగా మన అమ్మ సంఘానికి రేపు స్థాపించబోయే జేఏసీకి అండదండలుగా ఉండాలి. ఇది అందరికీ పనులకు సంబంధించింది, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి సంబంధించింది. చేద్దామా? మన గాల్లో మాట్లాడే వాళ్ళం కాదు, మాట్లాడామంటే కార్యాచరణలో పెడతాం, అది ఆచరణలో పెట్టే వ్యక్తులు మనం. అమ్మ సంఘం పెడదామా? పెడదామా? మీకే ఉమా గారు, రమ్య గారు వెనకాల గట్టిగా జై హో అండి. బ్రోకర్ అనే పదం శాశ్వతంగా బ్యాన్ చేద్దామా? మేనేజ్మెంట్ వ్యవస్థ శాశ్వతంగా బ్యాన్ చేద్దాం. బ్రోకర్ అనే పదం జై హో. చూద్దాం, 3 months 4-5 months టైం ఉంది, తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా సార్? ఇది చేద్దామండి. అండ్ సో ఫైనల్గా ఇక్కడ వచ్చిన బ్రోకర్ అంటే ఏ చట్టంలో ఉంది, ఏ సమాజంలో ఉంది అనేది మనకు గుర్తించాలి. సారా ఆ బ్రోకర్ అనేది మార్చాలనేది చెప్పేవారు చాలా మంచిగా చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ముందుకు ఉండాలి, సార్కు మనం మద్దతు ఇవ్వాలి, ఏ విధంగానైనా ముందుకు తీసుకుపోయి చేయాలి. ప్రతి ఒక్కరు మనం ఒక సభ్యులం. మనం ఒకటి ఏంటంటే, నేను ఒక విషయాలే, అమ్మ లేనిది ప్రపంచం లేదు, అమ్మ లేదు ఏది లేదు. నాయనమ్మకి ఆయన అమ్మనే ఉంది, తల్లికి ఆయన అమ్మనే ఉంది, మనకైనా అమ్మనే ఉంది. ప్రతి ఒక్కరికి అమ్మ లేని సమాజం ఎక్కడ లేదు. అమ్మ లేకుంటే ఏ సమాజం లేదు. అమ్మ అని పేరు పెట్ట మన అర్జున్ సార్ గారు చాలా ధన్యవాదాలు. అమ్మా సంఘం మహిళా సభ్యులందరూ కలిసి ఫస్ట్ మేడం ఓకే ఓకే మేడం సార్ జరగండి సార్. ఓకే. గ్రీష్ పంత్ ఇప్పుడు ఒకటి పద్యం చెప్తాడు, తెలుగు పద్యం, 8th క్లాస్. ఎంత చెలిమి ఉన్న ఎగతాళి చేయకు, సరసమంతానంత విరసమగును, మాట జారలేని మరి తీసుకోలేవు, తెలిసి మెలగవయ్య తెలుగు బిడ్డ. థ్యాంక్ యూ. దీని అర్థం మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. అందరూ క్లాస్ కొనాలి. భిక్షపతి గారు సన్మానం చేస్తున్నారు. కాఫీ తాగేస్తానండి, ఎందుకంటే చాలు. అభిమానానికి మా స్నేహితులు అర్జున్ గారికి భోజనాలు సిద్ధమైనవండి. భోజనాలు చేసే వాళ్ళు భోజనాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు అందరికీ. ఓం నమ శివాయ. సో ఇక్కడికి విశేష మహిళా వనితలు అండ్ రాజులందరికీ అభినందనలు. అండ్ ఇలాగే అందరం కలిసిమెలిసి ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకున్నాము. కొత్త వారు పాత వారి కార్యక్రమం. సో అందరికీ మంచి అని చెప్పి కోరుకుంటూ మీ అధ్యక్షుడు మీలో ఒక్కడు అర్జున్. సో అందరికీ మంచి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో ఇక్కడ విశేష కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి అమ్మ సంఘం అధ్యక్షతన నిర్వహించబడుతుందో ఇక్కడ విశేష మధ్యవర్తి అందరికీ, ముఖ్యంగా పురుషులందరికీ శుభాకాంక్షలు అండ్ అభినందనలు. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున అందరం కలిసి కుటుంబ సమేతంగా కొత్త పాత కలయికతో ఇంకా ఘనంగా మనం కార్యక్రమం నిర్వహించుకుంటూ ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేద్దాము. అందరికీ అభినందనలు. మాట్లాడుతూ శుభాకాంక్షలు చెప్పండి. కార్తీక వనభోజనాలు శుభాకాంక్షలు. మ్యారేజ్ అనేది చాలా అమూల్యమైన విషయం కాబట్టి అటు విషయంలో మరొక సేవ ఉంది కాబట్టి కార్తీక మాస వనభోజనాల శుభాకాంక్షలు.
కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాలకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు. కార్తీక వనభోజన శుభాకాంక్షలు. ఇక్కడ అర్జున్ రావు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎదగాలని చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. చాలా వరకు ఎదగాలి. అమ్మ సంఘం అంటే హైలైట్ వెళ్ళిపోవాలని భావిస్తున్నాం. మనం ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరు మిస్ చేయాలి. ఇప్పటిదాకా నేను ఒక ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కదా. డాన్స్ డాన్స్
అర్థమైతుందా? డాన్స్ డాన్స్ Everybody, there are 4 members. Take it one chair. Okay, not bad. Come on, there are 3 members in the one chair. 2 members in the one chair. No tension. Come on, go! Go, ladies. Yeah, my sister. One more sister. సార్ది లోపల ఉంది కదా
उठाना पड़ेगा, सबको करके दिखाना पड़ेगा, इसको में जब ये गाना बजेगा, on the floor आना पड़ेगा, लुंगी को అలర్ట్ ఉండాలి. అది చెప్పు అలర్ట్ అలర్ట్ ఓకే విన్నర్ అంటే మళ్ళీ నా కళ్ళు కన్నీళ్ళరగించి చెరువు చేరుకొని కలిగిను సాగనమ్మ చివరి పాటలతో నిన్ను కోరుకుంటే చెమ్మకే తేలుకలే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే బటే పాల సంద్రమ పూలే పూల సంద్రమై నిన్ను అభిషేకించే अन्ना के जैसा कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के अन्ना के जैसा कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के
Yeah.